హాయ్ ఎవ్రీవన్. అంగన్వాడీ ఉద్యోగాలు ఈ అంగన్వాడీ ఉద్యోగాలు ఏ విధంగా భర్తీ చేస్తారు, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అలాగే ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారు, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, సో వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఏ విధంగా అప్లై చేసుకోవాలనే విషయాలు అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. సో ఇక్కడ మనకు వివిధ ఐసిడిఎస్ ప్రాజెక్టుల యందు ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు 41, సహాయకురాలు 297, అలాగే మిగిలిన అంగన్వాడీ కార్యకర్త 35 పోస్టులు, మొత్తం టోటల్గా 373 పోస్టుల కోసం మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఫస్ట్ ఈ నోటిఫికేషన్కు అప్లై చేసుకోవాలంటే కావాల్సిన ఎలిజిబిలిటీ మనం చూసినట్టయితే ఫస్ట్ ఏజ్ 21 సంవత్సరాల నుంచి వెళ్ళి 35 సంవత్సరాల లోపు ఎవరైతే మహిళా అభ్యర్థులు ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈ అంగన్వాడీ పోస్టులు అనేది ఓన్లీ మహిళలు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ 7/1/2018 నాటికి ఇది కట్ ఆఫ్ ఏజ్ డేటా ఇచ్చారు. ఇక ఆ అభ్యర్థి చేసుకునే వారు విలేజ్ల వారీగా మనం అభ్యర్థి చేసుకుంటుంది. ఇప్పుడు మనకు ఒక విలేజ్ ఉందనుకోండి, ఆ విలేజ్లో ఏదైనా కేటగిరీ ఒక పోస్టు వేకెన్సీ ఉంటే ఆ ఏ పోస్టుకు కేటగిరీకి అయితే ఉంటుందో వాళ్ళు మాత్రమే స్థానికంగా వివాహితమైన మహిళ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పెళ్లి కానీ మహిళలు అప్లై చేసుకోవడానికి వీలు లేదు. సో ఇక్కడ మనకు అంగన్వాడీ కార్యకర్త మనకు పోస్టుకు అప్లై చేసుకోవాలనుకుంటే ఫస్ట్ 10వ తరగతి పాస్ అయి ఉండాలి ఖచ్చితంగా. ఆ తర్వాత అంగన్వాడీ హెల్పర్ అలాగే మినీ అంగన్వాడీ పోస్ట్కి అయితే 7వ తరగతి ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. ఒకవేళ 7వ తరగతి పాస్ అయిన అభ్యర్థులు లేకపోతే సో తక్కువ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి మనకైతే ప్రస్తుతానికి నోటిఫికేషన్లో ఇచ్చారు. ఇక ఎస్సీ ఎస్టీ హ్యాబిటేషన్ల కోసం కేటాయించిన కేంద్రములు ఉంటాయి. సో వాటిలో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి రిజర్వేషన్ పోస్టులు కాబట్టి వాళ్ళను మాత్రమే ఎంపిక చేస్తారు. ఈ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ చేసిన పోస్టులకు ఒకవేళ 21 సంవత్సరాలు దాటిన అభ్యర్థినులు లేకపోతే 18 సంవత్సరాలు ఉన్న అభ్యర్థులను కూడా పరిగణలోకి తీసుకొని వాళ్ళని పోస్టింగ్ అనేది వాళ్ళకి ఇస్తారు. ఓన్లీ ఇది మెరిట్ ఆధారంగా మాత్రమే ఈ పోస్టింగ్ అనేది ఉంటుంది. సో ఏజ్ అలాగే మార్కులు 10th క్లాస్లో కానీ 7th క్లాస్లో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగానే ఈ పోస్టులు అనేది అన్ని పోస్టులు అనేది భర్తీ చేస్తారు. సో ఇప్పుడు కూడా అప్లికేషన్ ఫామ్ అనేది నేను చెప్తాను. సో ఈ అప్లికేషన్ ఫామ్ను మీ యొక్క సర్టిఫికేట్స్ను 10th క్లాస్ కానీ 7th క్లాస్ కానీ మీ యొక్క సర్టిఫికేట్ అలాగే క్యాస్ట్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ వీటన్నిటిని జిరాక్స్ కాపీస్ని పూర్తి బయోడేటా తోటి జిరాక్స్ కాపీస్ని ఏదైనా గెజిటెడ్ ఆఫీసర్ తోటి మీరు అటెస్టేషన్ చేయించాల్సి ఉంటుంది. సంతకం చేయించి మీ యొక్క దగ్గరలో ఉన్న శిశు అభివృద్ధి పథక అధికారి వారి కార్యాలయం ఐసిడిఎస్ ప్రాజెక్ట్ లేదు. సో మీరు ఈ ఫిబ్రవరి 15వ తారీఖు వరకు పంపించవలసి ఉంటుంది. మీ అప్లికేషన్ ఫామ్ని ఐసిడిఎస్ ప్రాజెక్ట్లో ఇచ్చి మీ యొక్క రసీదును పొందవలసి ఉంటుంది. సో ఇది నేను ఏ డిస్టిక్ సంబంధించి చెప్తున్నానంటే ప్రస్తుతానికి కడప డిస్టిక్ సంబంధించిన ఇది ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ కడపలో ఉన్న డిస్టిక్ల వాజ్గా డివిజన్ వైజ్ ఇప్పుడు ఇది కడప డివిజన్లో సో కడప రూరల్, కడప అర్బన్, కమలాపురం, లగిరెడ్డిపల్లి, రాయచోటి, అలాగే ఇక్కడ జమ్మలమడుగు, ముద్దునూరు, ప్రొద్దుటూరు అర్బన్, పులివెందుల, ఆ తర్వాత రాజంపేట, కోడూరు, పోరుమామిళ్ళ, బద్వేలు, సిద్ధౌట్. సో ఇక్కడ ఈ డివిజన్స్ అనేది ఇచ్చారు. ఈ డివిజన్లో ఖాళీగా ఉన్న పోస్టులు ఇవన్నీ. సో దాంతోపాటు ఆ విధంగా మండల్ వైజ్, విలేజ్ వైజ్ కూడా వేకెన్సీస్ ఉంటాయి. సో విలేజ్ వైజ్ వేకెన్సీస్ మీరు తెలుసుకోవాలనుకుంటే మీ యొక్క దగ్గరలో ఉన్న ఈ కడప డివిజన్కి సంబంధించిన ఐసిడిఎస్ ప్రాజెక్టు, జమ్మలమడుగు డివిజన్లో ఉన్న ఐసిడిఎస్ ప్రాజెక్టు, అలాగే రాజంపేట డివిజన్లో ఉన్న ఐసిడిఎస్ ప్రాజెక్టు మీరు వెళ్ళినట్టయితే మీ విలేజ్ల వారీగా ఖాళీలు అనేది తెలుస్తాయి. సో అక్కడ మీ యొక్క విలేజ్కి ఉన్నట్టయితే మీ యొక్క ఉన్న విలేజ్ పోస్టుకు అది ఏ కేటగిరీకి రిజర్వ్ చేశారు. సో ఆ రిజర్వ్కు చేసిన మహిళా అభ్యర్థులు వివాహిత మహిళా అభ్యర్థులు అప్లై అనేది చేసుకోవచ్చు. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది ఇక్కడ ఈ విధంగా ఉంది. సో మీ యొక్క లేటెస్ట్ పాస్పోర్ట్ సైజు, అలాగే అభ్యర్థి పేరు, భర్త పేరు, దరఖాస్తు చేస్తున్న పోస్టు, గ్రామం, మీ యొక్క అంగన్వాడీ కేంద్రం ఏ గ్రామానికి చెందింది, ఆ విధంగా కులము, కేటగిరీ, పుట్టిన తేదీ వీటికి సంబంధించిన అన్ని అప్లికేషన్ ఫామ్ను ఫిలప్ చేసి దాంతోపాటు జిరాక్స్ కాపీస్ను గెజిటెడ్ ఆఫీసర్ తోటి సైన్ చేయించి మీ యొక్క ఐసిడిఎస్ ప్రాజెక్టు ఇక్కడ ఇచ్చిన ఐసిడిఎస్ ప్రాజెక్టు కడప డివిజన్ అయితే కడప, జిమ్మలమడుగు అయితే మీరు అక్కడ ఐసిడిఎస్ ప్రాజెక్టుకి వెళ్ళినట్టయితే వాళ్ళకి మీ యొక్క అప్లికేషన్ని ఇచ్చి రసీదు తీసుకున్నట్టయితే మీ యొక్క ఈ అంగన్వాడీ పోస్టులకు సంబంధించిన రిక్రూట్మెంట్కి సంబంధించి మీ యొక్క అప్లికేషన్ అనేది అయిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే ఈ అంగన్వాడీ పోస్టులని ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్కసారిగా మనకు ఈ పోస్ట్ అనేది రిలీజ్ చేస్తుంటారు. సో ప్రస్తుతానికి మనకు ఈ నోటిఫికేషన్ అనేది కడప జిల్లాకు చెందిన వారు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత కడప జిల్లాలో ఉన్న విలేజ్లో ఉన్న ఖాళీల వైజ్గా ఆ విలేజ్కి చెందిన వాళ్ళు మాత్రమే ఏ కేటగిరీకి చెందిందో ఆ కేటగిరీకి చెందిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. సో ప్రస్తుతానికి మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఓన్లీ కడప జిల్లాకు మాత్రమే, కడప జిల్లాలో ఉన్న ఈ పోస్టుల వారీగా ఉన్న విలేజ్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. ఇక మిగతా జిల్లాలకు సంబంధించిన
నోటిఫికేషన్లు ఒక్కొక్కసారి రిలీజ్ అవుతుంటాయి. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ యొక్క ఏ జిల్లానైతే ఉందో మీ యొక్క జిల్లాను మీరు కామెంట్ చేసినట్టయితే వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది నేను అప్డేట్ చేస్తుంటాను. సో కడప జిల్లాలో ఖాళీగా ఉన్న ఈ అంగన్వాడీ ఉద్యోగాలు, అలాగే హెల్పర్లు, మినీ అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అయితే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.